సూటు బూటు వేసుకొని హీరోలా రెడీ అవ్వటం, కాలు బయట పెట్టాడంటే BMW కారులోనే ప్రయాణం. చేసేది సాఫ్ట్వేర్ జాబ్ అయినప్పటికీ వెంట ఎప్పుడూ హార్డ్వేర్ టూల్స్ ఉండాల్సిందే. తలపైన టోపీ, చేతులకు గ్లౌస్, ముఖానికి మాస్క్ తప్పనిసరి. సాఫ్ట్వేర్ బాయ్ కదా, ఎండకు కందిపోతాడనుకుంటున్నారేమో. అసలు మనోడు ఎండకు బయటకే రాడు. ఎందుకంటే సార్ది అంతా నైట్ డ్యూటీనే. ఇంతకీ అతను చేసే ఉద్యోగం ఏంటి? రాత్రిపూట మాత్రమే పని ఎందుకుంటుంది? సాఫ్ట్వేర్ ఉద్యోగికి అసలు హార్డ్వేర్ టూల్స్తో పనేంటి అంటే మాత్రం ఈ కథనం చూడాల్సిందే. హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం, నెలకు మంచి జీతం, ఉండటానికి ఇళ్ళు, తిరగడానికి కారు అన్నీ ఉన్నాయి. కానీ సహోద్యోగుల వద్ద గొప్పింటి బిడ్డలా ఫోజులివ్వడం అతనికి అలవాటు. ఆ డాబు దర్పం కనిపించేలా మంచి బట్టలు, షూస్ వేసుకుని టిప్ టాప్గా రెడీ అవుతాడు. BMW కారులో షికార్లు కొడుతుంటాడు. విలాసవంతమైన జీవితం గడుపుతూ తనకు తాను యువరాజులా ఫీల్ అవుతుంటాడు. మరి వీటన్నింటికీ డబ్బులేలా అని అడిగితే సైడ్ బిజినెస్ ఉందంటూ దాటవేసేవాడు. వేరే చోట నైట్ డ్యూటీ కూడా చేస్తున్నానని తప్పించుకునేవాడు. పోలీసులు అరెస్టు చేస్తే గాని వారికి అర్థం కాలేదు ఆ యువకుడు చేసే బిజినెస్ ఏంటో, వేరే చోట అతను చేసే నైట్ డ్యూటీలేంటో. విశాఖకు చెందిన అచ్చి మహేష్ రెడ్డికి చిన్నప్పటి నుంచి విలాసవంతంగా జీవించడమంటే ఎంతో ఇష్టం. కానీ కుటుంబ పరిస్థితులు అందుకు అనువుగా లేవని తనకు తానే ఓ అందమైన జీవితాన్ని సృష్టించుకున్నాడు. అందుకోసం 15వ ఏట నుంచే అడ్డదారులు తొక్కాడు. దోపిడీలు, దొంగతనాలు చేసి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడం ఆరంభించాడు. PM పాలెంలో 4 దొంగతనాలు చేసి పోలీసులకు పట్టుబడి జువైనల్ హోంకు వెళ్లాడు. బయటకు వచ్చిన మహేష్ రెడ్డి తీరులో మార్పు రాలేదు. చదువుకుంటూనే తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీలు చేస్తూ వచ్చాడు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా తన ప్రవృత్తిని మాత్రం మార్చుకోలేదు. గాజువాకకు చెందిన కన్నా శివరామకృష్ణ ఇంటికి తాళం వేసి అరుణాచలం వెళ్లగా ఆ ఇంట్లో మహేష్ రెడ్డి చోరీ చేశాడు. 17 తులాల బంగారం, 30 తులాల వెండి దోచుకెళ్లాడు. తాళం పగలగొట్టి ఉండటం చూసి ఇంటి యజమాని శివరామకృష్ణకు ఫోన్ చేసి చెప్పగా పరుగు పరుగున వచ్చి చూస్తే ఇంట్లో సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సుమారు 4,30,000 విలువైన సొత్తు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడు మహేష్ రెడ్డిని పట్టుకున్న పోలీసులు సొత్తు రికవరీ చేశారు. ఏ రూట్ ద్వారా వచ్చారండి ఆ క్రైమ్ సీన్కి, ఆ రూట్ CCTVs స్కాన్ చేసాము. స్కాన్ చేసి చూస్తే ఎక్కడ క్యాప్ కానీ మాస్క్ కానీ తీయలేదు, కాబట్టి ఫేస్ ఎక్కడ కనపడలేదు. రెసపు వాణి పాలెం ఏరియాలో ఆయన అబండన్ 2-వీలర్ దొరికింది, స్కూటీ. ఈ స్కూటీ నుండి మనం ట్రాక్ చేసి అతన్ని పట్టుకొని రావడం జరిగింది. ఇంకా చాలా కేసులు ఆయన చేశారండి, మొత్తం 26 కేసెస్. ప్రస్తుతానికి మనం ఈ కేసులో అతన్ని రిమాండ్ పంపిస్తున్నాం. ఒకేసారి 26 ప్రాపర్టీ ఆఫెన్సెస్ డిటెక్ట్ చేయడం అది చాలా పెద్ద అచీవ్మెంట్. అందులో చాలా గ్రేవ్ కేసెస్ కూడా ఉన్నాయి. దొంగతనానికి మహేష్ రెడ్డి చాలా పగడ్బందీగా వెళ్తాడు. ఎవరూ చూడకుండా ముఖానికి మాస్కు, తలకు టోపీ ధరిస్తాడు.
వేలిముద్రలు పడకుండా చేతులకు గ్లౌస్ వేసుకుంటాడు. అలాగే తాళాలు పగలగొట్టడానికి సుత్తి, స్క్రూ డ్రైవర్ వంటివి వెంట తీసుకెళ్తాడు. ఒక్క విశాఖలోనే 26 చోరీలు చేసిన నిందితుడు ఏపీ మొత్తం మీద 62 దొంగతనాలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే రాజమహేంద్రవరం జైలులో 14 నెలల పాటు శిక్ష అనుభవించాడు.